ఆర్బీఐ గైడ్లైన్స్ని కూడా తుంగలో దొక్కారు. ఎట్లా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 170 కోట్లు, దాదాపు 170 కోట్లు, 169 కోట్ల చిల్లర వారు ఇప్పటికే లంచం రూపంలో చెల్లించారు. వాళ్ళు సరే దాన్ని కమిషన్ అంటారు, నేనైతే పక్కా చేసింది నేరం కాబట్టి లంచమని అంటున్నా. ఆ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు ఇంకొక ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫామ్ని ముంగట పెట్టారు. బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని రంగంలో దించారు. ఇదంతా కూడా ఏంటంటే ఒక స్కీమ్ ప్రకారం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, పేరుకు పోయిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము 75 కోట్లు పర్ ఎకరం మేము టీజీఐఏసీకి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది. కానీ జీవో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ను ఏలియనేషన్ చేయలేదు, సేల్ డీడ్ చేయలేదు, మ్యూటేషన్ కూడా కాలేదు. అయినప్పటికీ తనకు చెందని భూమి, మ్యూటేషన్ అయితేనే నీ పేరు మీదకి ఓనర్షిప్ వస్తేనే ఆ ల్యాండ్ నీదన్నట్టు లెక్క. ఇప్పుడు హెచ్ఈయూ కూడా అదే అంటున్నారు కదా, హెచ్ఈయూకి ల్యాండే లేదు, హెచ్ఈయూ ల్యాండ్స్ అన్ని మావే అని గవర్నమెంట్ ఎందుకు అంటుంది? ఎందుకంటే మ్యూటేషన్ కాలేదు కాబట్టి ఇంకా రికార్డ్స్ ప్రకారం నాదే ప్రభుత్వ భూమి అని ఈరోజు కూడా ప్రభుత్వం అదే వాదన చేస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ కూడా అక్షరాల అదే జరిగింది. జనరల్గా ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరైనా సరే వ్యక్తిగతంగా మనం ఒక ప్రాపర్టీ, మనకు ఒక ఇల్లో ఫ్లాట్ ఉందనుకోండి, లేదా ఒక ప్లాట్ ఉందనుకోండి, దాని మీద లోన్ తీసుకోవాలనుకుంటున్నారు తనఖా పెట్టి. జనరల్గా ప్రాసెస్ ఏముంటుంది? ఆ ఏరియాలో మీరు ఫలానా ఏరియాలో మీకు ఒక ఫ్లాట్ ఉంది, దాని యొక్క రిజిస్టర్డ్ వాల్యూ ఎంత, మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ప్రభుత్వానికి ఏ రిజిస్ట్రేషన్ రేట్ ప్రకారం మీరు డబ్బులు కట్టారు, స్టాంప్ డ్యూటీ ఎంత కట్టారు, దాన్ని బట్టి రిజిస్టర్డ్ వాల్యూ ఎంత. కాకపోతే జనరల్గా ఏముంటుంది, రిజిస్టర్డ్ వాల్యూకి జనరల్గా మార్కెట్ వాల్యూకి ఉండే కొంత అంతరం ఉంటుంది. ఆ మార్కెట్ వాల్యూ ఎంత, దాన్ని బేస్ చేసుకొని మీకు అల్టిమేట్గా లోను ఇస్తారు. ఎందుకంటే దాన్ని తనఖా పెట్టుకోనో లేకపోతే దాన్ని గ్యారంటీ కింద పెట్టుకొని మీకు ఇస్తారు. ఇక్కడ ఏం జరిగింది ఈ విషయంలో? ఒకటి కాదు, రెండు కాదు, అన్నిటినీ తుంగలో దొక్కుతూ ఈ ఫారెస్ట్ యాక్ట్ కానీ ఇందాక నేను చెప్పినట్టు అసలు ఓనర్షిప్ లేదన్న విషయం పక్కన పెట్టి టీజీఐఏసీ హ్యాస్ నో ఓనర్షిప్ ఆఫ్ ది ల్యాండ్. టీజీఐఏసీ ఒక పేరుకు ఒక జీవో ఇచ్చారు తప్ప ఇంతవరకు సేల్ డీడ్ కాలేదు, ఎలినేషన్ కాలేదు, మ్యూటేషన్ కాలేదు. టీజీఐఏసీ ఈజ్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద ల్యాండ్. కానీ ఆ ల్యాండ్ను టీజీఐఏసీ, ఇక్కడ నేను ఊరికేనేదో మాట్లాడట్లేదు, దిస్ ఈజ్ ద స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కంబరెన్స్. ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భూములు తనవి కాకపోయినప్పటికీ ఏదైతే టీజీఐఏసీ ఆ బీకన్ అనే కంపెనీకి రాసిచ్చేసిందో దానికి సంబంధించిన వివరాలు. ఈసీ ఎన్కంబరెన్స్ మీరు కూడా దొరుకుతుంది, ఆన్లైన్ వెతికితే మీకు కూడా వెంటనే దొరుకుతుంది. తనది కాదు భూమి, కేవలం జీవో ఉంది తప్ప ఈరోజు వరకు సేల్ డీడ్ కాలేదు, మ్యూటేషన్ కాలేదు. అయినా తనది కాని భూమిని తాకట్టు పెట్టి టీజీఐఏసీ ముఖ్యమంత్రి గారు అదేదో వారెవరో బ్రోకర్ సంస్థ చెప్పిన దాన్ని పట్టుకొని పెట్టేసినారు. పెట్టేస్తే జనరల్గా ఏమవుతుంది, లోన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు 3-4 విషయాలు చూసుకుంటారు. ఏ బ్యాంక్ అయినా కూడా ఏం చూస్తారు? మార్కెట్ వాల్యూ ఎంత, రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత, ఇది ఒకవేళ నేను లోన్ ఇస్తే మళ్ళీ తిరిగి నాకు పైసలు వస్తాయా, ఇవన్నీ చూసుకొనే ఇస్తారు. కానీ ఇక్కడేం జరిగింది, అసలు ఈ భూమికి యాజమాన్య పత్రాలు లేవు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ క్రైమ్. ఫస్ట్ టీజీఐఏసీని, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ని, ఇండస్ట్రీస్ సెక్రటరీని జైల్లో వేసేంత పవర్ఫుల్ ఎవిడెన్స్ ఇక్కడే ఉంది. నీది కాని భూమి నువ్వు ఎట్లా అమ్ముతావు అసలు? ఇప్పుడు రంగారావు గారి భూమి లేదా ఆయనకు ఫ్లాట్ ఉంది, నేను తనఖా పెట్టి తీసుకున్నాను అనుకోండి డబ్బులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడన్నా ఇస్తే వాడిది తప్పే అవుతుంది, నాది కూడా తప్పే అవుతుంది. ఆయన నాది కాని దాన్ని తీసుకుపోయి నేను పెడితే నాది తప్పే, ఇచ్చే ఇన్స్టిట్యూషన్ కూడా తప్పే అవుతుంది. అట్లాగే ఇక్కడ తనకు సంబంధం లేని భూమిని ఇవాళ రిజిస్ట్రేషన్ పత్రం లేదు, యాజమాన్య పత్రం లేదు, ఏదీ లేకపోయినప్పటికీ ఒక నామమాత్రపు జీవో, అది కూడా ఎప్పుడు ఇచ్చారు? 26/6/2024లో జీవో నెంబర్ 54 ప్రకారం ఇచ్చేస్తున్నాం భూములు అని చెప్పి పేపర్ మీద మాత్రం ఇచ్చేసినారు. పేపర్ మీద తప్ప తర్వాత ఫాలో అప్ లేదు, సేల్ డీడ్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, మ్యూటేషన్ లేదు, ఏది జరగలేదు. కేవలం టైటిల్ ట్రాన్స్ఫర్ కూడా కాకుండానే నాది అని టీజీఐఏసీ బ్యాంకుల దగ్గరికి, బ్రోకర్ల దగ్గరికి పోయింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ నెంబర్ 1.